ఇదంతా దీనివల్లే. అనవసర విషయాల్లో వేలు పెడితే ఇట్ట బొబ్బలెక్కేలా ఒళ్ళు కాలుతుందని బుద్ధచుండదమ్మి. పూజ పేరుతో ఆనంద భైరవి నన్ను ఇంత దెబ్బ తీస్తుందని నేను అసలు అనుకోలేదు. చా అవునా, నిజమా? ఆనంద భైరవి నిన్ను దెబ్బతీస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? మరి ఏం ఎక్స్పెక్ట్ చేశావే? వివిఐపి లాగా నిన్ను దేవాలయానికి ఆహ్వానించి పూర్ణ కుంభంతో స్వాగతించి పంతుల చేత గోత్రనామాలు చదివించి చేతిలో చక్కెర పొంగలి ప్రసాదం పెడతారని అనుకున్నావా? ఓసేయ్ పిల్ల పిచ్చుక, నువ్వు చేసిన ప్రతి తప్పు ఏదో ఒక రకంగా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు నీకు జరిగింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. పూర్తి సినిమా మామూలుగా ఉండదు. కోరి కోరి వచ్చావుగా మా ఇంటికి, నా కోత ఎలా ఉంటుందో చూపిస్తాను, చూస్తూ ఉండు. అమ్మా అనన్య, కాంచనా, మీరిక్కడున్నారా? ఇదిగో అమ్మా, మీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. పాపం నిప్పుల్లో నడిచి అలసిపోయారు కదా. ఏంటమ్మా అలా చూస్తున్నారు? తీసుకోండి. అత్తయ్య గారు, ఈ జ్యూస్ లో మీరు ఏమి కలపలేదు కదా? ఆహా, నేనేం కలుపుతానమ్మా. నీ కాలు త్వరగా బాగవటం నాకు కావాలి. అందుకనే కనీసం దీంట్లో షుగర్ కూడా కలపలేదు. నేను వెళ్ళి అలా రసం తీసి ఇలా గ్లాసులో తీసుకొచ్చాను. అమ్మి, వదిన గారు ప్రేమతో జ్యూస్ తీసుకొస్తే ఇటు అవమానించడమేంది? సారీ వదిన గారు. కాళ్ళ కింద నిప్పుల మంట తాలూకు సగ ఇంకా ఒంట్లోంచి పోవట్లేదు. ఆ మంటతో అమ్మి అట్లా మాట్లాడుతూ ఉండదు. మీరేం అనుకోమాకండి. జ్యూస్ ఇటు ఇవ్వండి, తాగి పెడతాము. అమ్మి తీసుకో అమ్మి.